హలో ఎవ్రీవన్, ఈరోజు డే 12 క్లాస్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ డే 12 క్లాస్లోని మండల మెహందీ డిజైన్ ఎలా వేయాలో నేర్చుకుందాము. ఈ మండల డిజైన్ని సర్కిల్ డిజైన్ అని కూడా అంటారు. ఈ డిజైన్ ఏంటంటే పామ్ హ్యాండ్లోని కొంచెం ఫుల్గా కావాలనుకున్న వాళ్ళు, సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ అయితే ఎక్కువ వేస్తూ ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డిజైన్ని బ్రైడల్ డిజైన్లో కూడా ఎక్కువ యూస్ చేస్తారనమాట. ఫస్ట్ ఈ డిజైన్ని స్పైరల్ అండ్ హమ్స్ డిజైన్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బిగ్ హమ్స్ వేసుకొని 2 లైన్స్ అయితే వేసుకున్నాను. అండ్ ఎండింగ్కి వచ్చే వరకు హమ్స్ అండ్ డాట్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం హమ్స్ దగ్గర గ్యాప్ ఉంది కదా, దీన్ని ఇలా ఫిల్ చేసుకోవాలి. అండ్ ఈ డాట్ ప్లేస్లోని మనం డిఫరెంట్ డిజైన్స్ అన్నీ వేసి ఈ మండల డిజైన్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెం బిగ్ సైజు సర్కిల్ అయితే వేసుకున్నాను అండ్ హమ్స్ అయితే వేసుకున్నాను. ఈ హమ్స్ డిజైన్ మనం డబుల్ హమ్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డబుల్ హమ్స్ డిజైన్ అయితే వేసుకున్నాను. సో ఈ సెంటర్లోని లోటస్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ ముందు క్లాసెస్లో లోటస్ డిజైన్ ఎలా వేయాలో చూసాం కదా. సో ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే నా ముందు క్లాసెస్ని కూడా వాచ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ నేను వైన్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ వైన్ డిజైన్ కూడా మనం ముందు క్లాసెస్లో నేర్చుకున్నాము. సో నేను ఏ క్లాస్ చెప్పినా కూడా ముందు డిజైన్స్ మనం ఏవైతే ప్రాక్టీస్ చేసామో ఆ డిజైన్స్ని బేస్ చేసుకొని నేను నెక్స్ట్ క్లాస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ థర్డ్ వన్ మండల డిజైన్ 4 సర్కిల్స్ అయితే వేసుకొని 2 లైన్స్ని థిక్గా వేసుకుంటున్నాను అండ్ హమ్స్ డిజైన్ వేసుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో, నా క్లాసెస్ని వాచ్ చేస్తున్నారో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతుంది. సో ఇక్కడ నేను లీఫ్ డిజైన్స్ వేసుకొని ఒక లీఫ్ డిజైన్కి ఇంకో లీఫ్ డిజైన్కి మధ్యలో సర్కిల్ అయితే వేసుకుంటున్నాను. సో అవుట్లైన్ వేయకుండా ఇలా ఉంటుంది. అవుట్లైన్ థిక్ వేసిన తర్వాత ఆ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది చూడండి. సో ఓన్లీ అవుట్లైన్నే ఇలా థిక్గా వేసుకోవాలి. మధ్యలో చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా సర్కిల్ వేసుకున్న దగ్గర, అక్కడ చిన్న ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ డిజైను. ఈ సర్కిల్లో నేను చెక్స్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. సో మీరు ఇందులో ఎలిఫెంట్ డిజైన్స్, ఎలిమెంట్స్ అలా యూస్ చేయొచ్చు. బట్ ఇంకా మనకి ఎలిఫెంట్ డిజైన్ క్లాస్ అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ వైన్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. సో వైన్ డిజైన్స్ వేటిలో యూస్ చేయాలి అండ్ ఎలా యూస్ చేయాలని చాలామంది నాకు కామెంట్ చేశారు. సో వైన్ డిజైన్ ఇలా చెక్స్ డిజైన్లో కూడా మనం యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 4th వన్ ఇక్కడ నేను థిక్ సర్కిల్ ఫస్ట్ వేసుకున్నాను. తర్వాత 2 లైన్స్ మళ్ళీ సర్కిల్ వేసుకొని హమ్స్ డిజైన్ వేసుకున్నాను. సో మీరు చూస్తున్నట్లయితే సర్కిల్ డిజైన్లో హమ్స్ డిజైన్ అనేది కామనే. బట్ సర్కిల్ వేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఈ సెంటర్ థిక్ లైన్ వేసుకున్నాను కదా, దాన్ని నేను ఇలా ఫిల్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 2 లీవ్స్ అండ్ స్పైరల్ విత్ హమ్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ డిజైన్ కూడా మనము అవుట్లైన్ థిక్గా వేసుకున్న తర్వాత డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. ఎవరైతే నా క్లాసెస్ని ఫాలో అవుతున్నారో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. సో నేనైతే స్టెప్ బై స్టెప్ క్లాసెస్ చెప్తున్నాను. మీరు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలా వాచ్ చేసిన ఇంకా చిన్న డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం నేను స్పెషల్గా క్లాస్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ అయితే కంప్లీట్ అయ్యింది. అవుట్లైన్ ఓన్లీ లీఫ్ డిజైన్కి అవుట్లైన్ వేసుకోవాలి. సో మనం స్పైరల్ విత్ హమ్స్ వేసుకున్నాం కదా, ఆ డిజైన్స్కి డాట్ డిజైన్ లేకపోతే అలా వదిలేసినా పర్వాలేదు. ఇక్కడ 2 డాట్స్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్పేస్ ఎక్కువ ఉంది అంటే 3 డాట్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూసారు కదా డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్పైరల్ డిజైన్ వేసుకొని హమ్స్ అయితే వేసుకుంటున్నాను.
సో ఇలా వేసుకునేటప్పుడు మనము ఈ లైన్ వేసుకోవడం వల్ల ఆ హమ్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి మెహందీ డిజైన్స్ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోస్ చూసి ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రౌండ్గా నేను స్పైరల్ అండ్ హమ్స్ వేసుకొని చిన్న చిన్న వైన్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను అండ్ సెంటర్లోని డాట్ వేసుకుంటున్నాను. సో మనం సింగిల్ డాట్ వేయచ్చు, లేకపోతే స్మాల్ డాట్స్ కూడా వేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ హమ్స్ డిజైన్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఈ మండల డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం రోజ్ ఫ్లవర్ లేదంటే లోటస్ డిజైన్, లేకపోతే మనం డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ఎనీ ఫ్లవర్ యూస్ చేసి ఇలా కూడా మనం మండల డిజైన్ని క్రియేట్ చేయొచ్చు. సో మనం బంచెస్ క్లాస్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, కొంచెం దానికి ఈక్వల్గా ఉంటుంది ఈ డిజైన్. సో ఇలా కూడా మనం మండల డిజైన్ని వేసుకోవచ్చు. ఇక నేను స్పైరల్, మినీ బోల్డ్ రోజ్ అండ్ వైన్ డిజైన్స్ వేసి ఈ డిజైన్ అయితే క్రియేట్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇలా షేడింగ్ చేసుకొని ఈ డిజైన్ని కంప్లీట్ చేయడమే. షేడింగ్ చేసేటప్పుడు మనము అవుట్లైన్ థిక్గా వేసుకోవాలి. ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.